కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలు తెలంగాణని దోచుకున్నాయన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలాగా మార్చేశాయన్నారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి కేంద్రీకరణ జరిగితే కాంగ్రెస్ హయాంలో అవినీతి వికేంద్రీకరణ జరుగుతోంది అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కి దోచుకోవడం తప్ప ఇంకేమీ చేయలేదు, ఏమీ చేతకాదన్నారు. 1200 మంది బలిదానాలు చేసింది ఇందుకేనా అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ అప్పు చేస్తే నేనేం తక్కువ తినేనని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అప్పు చేస్తా ఉంది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలను 10 లక్షల కోట్లలో నెట్టివేయడం జరిగింది. అప్పుల ఊపిలోకి తెలంగాణ రాష్ట్రాన్ని నెట్టివేయడం జరిగింది. కనుచూపు మేరలో తెలంగాణ ముందుకెళ్లే పరిస్థితి లేదు. కనుచూపు మేరలో తెలంగాణకు మంచి భవిష్యత్తు లేదు. వీళ్ళు మాట్లాడుతున్నంత మాత్రాన మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప అది రేవంత్ రెడ్డి గారిని అంతకుముందు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు. అవినీతికి అంతు లేకుండా పోయింది. ఎవరికి దోచింది వాళ్ళు దోచుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం చాలా బాధ. ఎందుకోసం ఇన్ని పోరాటం చేసి సుమారు 1200 నుంచి 1500 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసి తెలంగాణ తెస్తే కేసీఆర్ కుటుంబం దోచుకోవడానిక, కాంగ్రెస్ పార్టీ నాయకులు దోచుకోవడానిక, వాళ్ళ త్యాగాలనే విషయం ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో మన ప్రజలు చెప్పాల్సినటువంటి